హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ ఎగ్ కీమా మసాలా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 4 గుడ్లను బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఈ గుడ్లను గ్రేటర్తో తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి వేయించుకోవాలి. కొంచెం వేగాక 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ వాటర్ వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1.5 కప్ వరకు వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ముందుగా గ్రేట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. టేస్టీగా ఎగ్ కీమా మసాలా రెడీ.